విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 95. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అమర్ విసుగ్గా కిందకి తోసేసరికి జై ఒక్కసారిగా కింద పడిపోయి కళ్ళు గట్టిగా నలుపుకుంటూ చూసేసరికి అక్కడ ఆద్య లేదు. తన ముందు తడి చెట్టుతో వంటికి టవల్ మాత్రమే చుట్టుకొని సిగ్గుపడుతూ ఉన్న ఆద్య ఒక్కసారిగా మాయమైపోయి దానికి బదులుగా జీన్స్ టీషర్ట్ వేసుకుని మొహం అంతా చిరాక పెట్టుకునున్న అమర్ నిలబడి కనిపించాడు. అది చూసిన జైకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి ఫ్యూజులు పూర్తిగా ఎగిరిపోయాయి. అమర్ను అక్కడ చూసిన జై కింద కూర్చొని అయోమయంగా చూస్తూ, రే అమర్, ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ ఆద్య కదా ఉండాలి, తనెక్కడా? అమర్ జై వైపు గుర్రుగా చూస్తూ తన షర్ట్ని నీట్గా పెట్టుకుంటూ, నీ అబ్బా, నీకు ఆద్యకి నాకు డిఫరెన్స్ కూడా తెలియకుండా పోయిందా జై? అసలు ఏ మత్తులో ఉన్నావురా నువ్వు? నీకోసం నీతో మాట్లాడాలి అని రూమ్లోకి వస్తే నన్ను పట్టుకొని గోడకేసి నొక్కుతూ కిస్సెస్ పెడుతూ ఉన్నావేంట్రా? అమర్కి కోపం నరనరాల్లో పాకుతూ ఉంటే ఊపిరి పీల్చుకుంటూ, నీ ఇల్లంతా వెతుకుతూ నిన్ను కలవడానికి పైకొచ్చా. ఇక్కడ ఈ ఫ్లోర్లో ఎవరు కనిపించక పక్కనే ఉన్న ఆద్య అని అడిగితే నువ్వు ఈ రూమ్లోనే ఉన్నావని చెప్పింది. తను చెప్పగానే నేను ఎంత హ్యాపీగా ఊపుకుంటూ లోపలికి వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే నన్ను చూసి కళ్ళు మూసుకొని కనిపించావు. ఏంట్రా అలా ఉన్నావని అడిగితే గ్యాప్ కూడా ఇవ్వకుండా నా మీద పడిపోయావు. ఆ రేంజ్లో ఉన్నావు. అయినా ఆద్యకి నాకు డిఫరెన్స్ కూడా తెలియనంత మత్తులో ఉన్నావా? ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయిందిరా. ఆ కళ్ళు, ఆ చూపులు నన్నే ఆద్య అనుకునే అంత పిచ్చి పట్టిందా నీకు అని అమర్ అరుస్తూ ఉంటే ఆద్య తనని అడ్డంగా బుక్ చేసి ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోయిందని తెలిసి జై అసహనంగా చూస్తూ పైకి లేచి నిల్చుకుంటాడు. అమర్ అరుస్తూ ఉంటే జై కోపంగా చూస్తూ, ఏహే ఆపు, అసలు ఎందుకు తగలడ్డావురావు నువ్వు ఇక్కడికి? నీ వల్లే కాదు, నువ్వే ఆద్యతో ఉన్న మంచి మూమెంట్ని స్పాయిల్ చేసిందే కాక నా ముందే నిలబడి నా మీదే అరుస్తున్నావా అని జై రివర్స్లో అరిచేసరికి అమర్కి నోట మాట రాలేదు. దాంతో తన షర్ట్ కాలర్ని సరిచేసుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి, నేను నీ మూమెంట్ని స్పాయిల్ చేశానా? అసలు నన్ను ఆద్య అనుకొని గోడకి లాక్ చేసింది నువ్వు. చేసిందంతా చేసి నా మీదే రివర్స్లో అరుస్తున్నావా అన్నాడు షాక్ అవుతూ. ఆద్య రూమ్లో ఉందని చెప్పి నిన్ను ఇక్కడికి పంపించింది అంటేనే అర్థం కాలేదా నీకు? తను నాతో ప్రాంక్ చేసింది. ఆ విషయం తెలియక నేను అలా చేశా. దానికి ఇంత సీన్ చెయ్యాలా? ఇట్ జస్ట్ ఏ మిస్టేక్. అసలు ఇదంతా కాదు. నువ్వు నా రూమ్కి ఎందుకు వచ్చావో చెప్పు ముందు అసలు అని జై చిరాగ్గా బెడ్ మీద కూర్చుంటూ అడుగుతాడు. జై వాయిస్కి అమర్ ఒక్కసారిగా నీరస పడిపోయి జై పక్కనే బెడ్ మీద కూర్చుంటూ మొహం అదోలా పెడుతూ, నీకేం బాగానే ఉన్నావు. నీ పెళ్ళాంతో రొమాన్స్, కిస్సు, హగ్గు అంటూ లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావు. పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్స్తో అలా ఎంజాయ్ చేసావు. పెళ్ళి తర్వాత నీ వైఫ్తో ఇలా ఎంజాయ్ చేస్తున్నావు. కానీ నా గురించి కొంచెమైనా పట్టించుకున్నావా అంటూ అమర్ ఏడుపు మొహం పెట్టుకుని అడుగుతాడు. అబ్బా, ఏంటి నీ కాకిగోలా? చెప్పేదేదో స్ట్రైట్గా చెప్పిచావు. చుట్టూ ఇలా తిప్పి తిప్పి డైలాగులు కొట్టకు. అసలే ఫుల్ చిరాగ్గా ఉన్నాను. అమర్ జై చేతులు పట్టుకొని, అప్పటి నుంచి అదే చెప్పడానికి ట్రై చేస్తున్నానరా రొమాంటిక్ హీరో. నువ్వేమో పెళ్లి చేసుకుని లైఫ్లో ఫుల్గా సెటిల్ అయ్యావు. కానీ నా పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా అసలు? నా వయసు అయిపోతుంది, నా జుట్టంతా ఊడిపోతుంది, నాకెప్పుడు పెళ్ళి అవుతుంది? నాకు అసలు ఇలాంటి రొమాంటిక్ మూమెంట్స్ వస్తాయా అని అమర్ గట్టిగా అరిచేసరికి జై సీరియస్గా అమర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. పెళ్లి గురించి అడుగుతూ ఉంటే మాట్లాడవేంటి జై? ఎందుకలా సీరియస్గా చూస్తున్నావు? చూడక ముద్దు పెట్టుకోవాలా? ఇందాకటి వరకు అదేగా చేశావని సిగ్గుపడుతూ చెప్తున్న అమర్ని చూసి జై కోపంగా అమర్ మీదకి పిల్లో విసురుతూ, యూ ఫుల్, అది యాక్సిడెంటల్గా జరిగిందని ఎన్నిసార్లు చెప్పాలి? అయినా నిన్ను కిస్ చేయడానికి నువ్వేమైనా ఫిగర్ అనుకుంటున్నావా? హో, ఫిగర్ అయితే కిస్ చేసేవాడివా అంటూ అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తుంది ఆద్య. అమర్ జైల మధ్య జరుగుతూ ఉన్న రచ్చని డోర్ చాట్ నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆద్య కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇస్తూ అడిగిన క్వశ్చన్కి జై ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమర్ మాత్రం కరెక్ట్గా ఆద్య దగ్గర ఇరుక్కున్నావురా, ఇప్పుడు నిన్ను ఇంకా ఇరికిస్తాను చూడు అని నవ్వుతూ ఆద్య వైపు చూస్తాడు. ఆద్య అడిగిన క్వశ్చన్కి జై బెడ్ మీద నుండి లేచి ఇబ్బందిగా నిలబడి ఆద్య వైపు చూస్తూ ఉంటే అమర్ మాత్రం ఆద్య వైపు చూస్తూ, చూసావా ఆద్య, జై నన్ను ఏమంటున్నాడు? నువ్వు నన్ను రూమ్లోకి పంపి ప్రాంక్ చేసావంట. సరే, కానీ ఈ సైకోగాడు నన్ను నువ్వనుకొని గోడకేసి నొక్కేసి కిసెస్ పెట్టి నా శీలాన్ని పాడు చేయడమే కాకుండా ఇప్పుడు నన్ను ఫిగర్ కాదంటున్నాడు. నువ్వే నన్ను కాపాడాలి ఆద్య అనగానే ఆద్య నవ్వాపుకుంటూ జై వైపు చూస్తుంది. జై కోపంగా అమర్ వైపు అడుగులు వేస్తాడు. రే అమర్, నిన్ను ఈరోజు వదిలిపెట్టనురా. నా మూడంతా స్పాయిల్ చేసిందే కాక ఆద్య ముందు నన్నే ఇరికిస్తావా? ఆద్య జైకి అడ్డంగా నిలబడి చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ,
ఆగు జై, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. అమర్ ప్లేస్లో వేరే ఎవరైనా మంచి ఫిగర్ ఉండుంటే నిజంగానే కిస్ చేసేవాడివా అని సూటిగా చూస్తూ అడుగుతుంది. అది విన్న జై ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఆద్య చూపుల్లోని నవ్వుని గమనించిన అమర్ని రూమ్ నుండి ఎలాగైనా పంపేయాలని డిసైడ్ అవుతాడు. జై అమర్ కాలర్ పట్టుకుని డోర్ ఓపెన్ చేసి బయటకు నెడుతూ, రేయ్, నీ పెళ్లి గురించి, నీ పెళ్లి గోల గురించి నైట్ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేయి. వెళ్ళమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు అంతే కదా. ఓకే ఓకే, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి అంటూ, ఆద్య, వీడిని అస్సలు వదలొద్దు, గట్టిగా అడుగు, పోయిన నా శీలానికి న్యాయం జరపాలి నువ్వే. జై అమర్ని బయటకు తోసేసి డోర్ క్లోజ్ చేసి గట్టిగా లాక్ చేస్తూ వెనక్కి తిరిగి ఆద్య వైపు సీరియస్గా చూస్తాడు. ఆద్య ఇంకా తడి చుట్టుతో జీన్స్ అండ్ కుర్తీలో చాలా క్యూట్గా కనిపిస్తుంది. తను జైని ఆట పట్టించాలని నవ్వుని దాచుకుంటూ బెడ్ వైపు నడుస్తూ ఉంటుంది. జై ఆద్య వైపు కోపంగా అడుగులు వేస్తూ, నీకు చాలా తెలివి ముదిరిపోతుంది కదూ, నాతోనే ప్రాంకులు చేస్తావా? పాపం, మధ్యలో అమర్ గారిని బలిపశువుని ఎందుకు చేశావు? ఆద్య అడుగులు వెనక్కి వేస్తూ, నేనేం చేశాను? తను నిన్ను కలవడానికి వస్తే రూమ్ చూపించాను అంతే. అయినా టవల్తో ఉన్న నేను టీషర్ట్ వేసుకొనున్న అమర్కి ఆ మాత్రం తేడా కూడా తెలియకుండా పోయిందా నీకు? ఎదురుగా ఎవరున్నది కూడా చూసుకోకుండా ముద్దులు పెట్టడానికి అంత కంగారేంటి నీకు? జై ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆద్య వెనక్కి జరుగుతూ బెడ్ తగిలి బ్యాలెన్స్ తప్పుతుంది. అది గమనించిన జై ఒక్క ఊదుటన ముందుకు వచ్చి ఆద్య నడుము చుట్టూ చేయి వేసి తన వైపుకు గట్టిగా లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి ఆద్య జైకి బల్లిలాగా అతుక్కుపోతుంది. జై ఆద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ స్మూతీ వాయిస్తో, తేడా తెలియక కాదు, నా మనసంతా నువ్వే ఉండేసరికి అక్కడ ఎవరున్నా నా కంటికి నువ్వే కనిపించవు. ఎదురుగా ఉన్నది అమర్ అని కూడా గమనించలేనంత నీ మత్తులో ఉండిపోయాను. జై మాటలకి ఆద్య గుండె వేగం పెరుగుతూ ఉంటే బుంగమూతి పెట్టి, హబ్బా చాలే కవరింగ్లు, తప్పు చేసి దొరికిపోయావుగా. జై ఆద్య గడ్డాన్ని పట్టుకుని పైకెత్తి ఆమె తడి చుట్టిని చెవి వెనుక నెడుతూ, తప్పు నాది కాదు, నన్ను అంతలా ఊరిస్తూ ఉన్న నీది. ఇందాక నువ్వు మధ్యలోనే మాయమైపోయి నన్ను ఫుల్ డిసప్పాయింట్ చేసావు. ఇప్పుడు మాత్రం నేను వదిలిపెట్టేదే లేదు అంటూ ఆద్య పెదాలను వేళ్లతో నలుపుతూ అనగానే ఆద్య జై చూపుల్లోని తీవ్రతకి తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది. జై నెమ్మదిగా తన ముఖాన్ని ఆద్య ముఖానికి దగ్గరగా తెస్తాడు. ఆమె శ్వాస జై ముఖానికి తగులుతూ ఉంటుంది. ఆద్య కళ్ళు తెరవకుండానే, జై ఏం చేస్తున్నావు? కింద డాడ్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్లీజ్ లీవ్ మీ, నేను వెళ్ళాలి. ఇవాళ నిన్ను వదిలిపెట్టను అంటూ ఆద్యాని గోడకి లాక్ చేసి తన వైపు చూస్తాడు. ఆద్యకి టెన్షన్తో పెదాలు అదరుతూ ఉండడం గమనించి చిన్నగా నవ్వుతూ తన పెదాలను ఆద్య పెదాల దగ్గరికి తీసుకుని వెళ్ళి నుదిటిన ప్రేమగా ముద్దు పెడతాడు. లిప్స్ మీద కిస్ చేస్తాడని టెన్షన్ పడుతూ ఉన్న ఆద్యకి జై ఫోర్ హెడ్ మీద కిస్ చేయడం చూసి మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే జై కొంటెగా నవ్వుతూ కనిపించడం చూసి సిగ్గుతో అక్కడి నుండి కిందకి పరిగెత్తడం చూసి జై నవ్వుతూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. హుషారుగా ఇంట్లోకి సాంగ్ హమ్ చేస్తూ వస్తున్న కూతుర్ని చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది రేణుక. రేణుకాని చూసిన మాయ, ఇప్పుడు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ముందు మామ్ని ఐస్ చేయాలి అనుకుంటూ, హాయ్ మామ్, గుడ్ ఈవినింగ్, ఇవాళ నిన్ను ఎంతలా మిస్ అయ్యానో తెలుసా అని రేణుక పక్కనే కూర్చుంటూ బుగ్గ మీద కిస్ చేస్తుంది. నువ్వు నన్ను మిస్ అయ్యావా? ఇది నేను నమ్మాలి. ఇదంతా కాదు కానీ మ్యాటర్ ఏంటి డైరెక్ట్గా చెప్పు, దేని గురించి నన్ను కాకా పట్టడానికి ట్రై చేస్తున్నావు అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది. యువర్ టూ షార్ప్ మామ్, నీకు అన్నీ నా తెలివితేటలే వచ్చాయి. నో నో నో, నువ్వు ఇంటెలిజెంట్ కాబట్టి నీలోని ఇంటెలిజెన్స్, బ్యూటీ, డేరింగ్ అన్నీ నాకు వచ్చాయి, ఓకేనా? యువర్ ఆల్ రౌండర్ మామ్. రేణుక మాయా వైపు అనుమానంగా చూస్తూ చేతులు కట్టుకొని, అయినో పొగడ్తలు బాగానే ఉన్నాయి కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు? మాయ గోర్లు కొరుక్కుంటూ చిన్నగా నవ్వి, అదేం లేదు మామ్, ఎక్కడికో కాదు, ఆద్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని. అక్కడ అన్నయ్య కూడా ఉన్నాడు, అందరం కలిసి సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని. ప్లీజ్ మామ్, వెళ్తాను, రేపు మార్నింగ్ అటు నుండి అటే కాలేజ్కి వెళ్ళిపోతాను. మాయ వదిన అన్నయ్య అనగానే రేణుకా మైండ్లోకి చటుక్కున రుద్ర గుర్తొచ్చాడు. జై ఆద్య అక్కడే ఉన్నారంటే ఖచ్చితంగా రుద్రగాడు కూడా అక్కడే ఉండుంటాడు. ఇప్పుడు మాయ అక్కడికి వెళ్తే మళ్ళీ వాడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని రేణుక లోపలే కంగారు పడుతూ ఎలాగైనా మాయాను ఆపాలి అని ఫిక్స్ అవుతూ, నో మాయా, అస్సలు కుదరదు, ఇందాకే కదా అన్నావు నన్ను చాలా మిస్ అయ్యావని. అంతగా మిస్ అయినప్పుడు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? అందుకే ఇవాళ నువ్వు నేను మాత్రమే సరదాగా బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దాం, ఓకేనా?
నో ఆర్గ్యుమెంట్స్, రూమ్కి వెళ్ళి రెడీ అవ్వు. రేణుక తనని ఇలా సెంటిమెంట్తో లాక్ చేసేసరికి మాయా షాక్ అవుతుంది. రుద్రాని చూడాలనే తన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ఉందని అర్థమయ్యి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్న మాయాకి సరిగ్గా అదే టైంకి హాల్లోకి కాల్ మాట్లాడుతూ వస్తూ కనిపిస్తాడు ప్రతాప్ వర్మ. ఆయనని చూడగానే మాయా ముఖం వెలిగిపోతుంది. మాయా ఫాస్ట్గా తన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చేతిని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ మొహం పెడుతుంది. తాతయ్య చూడు తాతయ్య, మామ్ నన్ను అస్సలు బయటకు పంపట్లేదు. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నయ్యను వదినను కలిసి వస్తానంటే నన్ను ఇంట్లోనే లాక్ చేసి డిన్నర్కి తీసుకెళ్తా అంటుంది. నాకైతే బోర్ కొట్టేస్తుంది తాతయ్య, ప్లీజ్ నువ్వైనా చెప్పు. ప్రతాప్ వర్మ మనవరాలి తల నిమురుతూ రేణుక వైపు సీరియస్గా చూస్తూ, ఏంటి రేణుక ఇది? మాయా కాసేపు తన అన్నయ్య వదనతో సరదాగా గడుపుతాను అంటుంటే ఎందుకు ఆపుతున్నావు? అయినా జై కూడా అక్కడే ఉన్నాడు కదా, తను చూసుకుంటాడులే. మాయా నువ్వేం ఫీల్ అవ్వకు, హ్యాపీగా వెళ్ళిరా, నేను చెప్తున్నాను కదా. రేణుక కోపాన్ని లోపలే దాచుకుంటూ, కానీ మామయ్య గారు అక్కడ అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే ప్రతాప్ వర్మ గంభీరంగా, నేనేం చెప్పానో విన్నావుగా రేణుక, ఇంకేం మాట్లాడుకు. మాయా నువ్వు వెళ్ళి చక్కగా రెడీ అవ్వు. మాయ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, యు ఆర్ ది బెస్ట్ తాతయ్య అంటూ రేణుక వైపు చూసి వెక్కిరిస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రేణుక మాత్రం సోఫాలో కూర్చొని కోపంతో ఊగిపోతూ, ఈ రుద్రగాడు నా కూతురిని నాకే కాకుండా చేస్తున్నాడు అని మనసులోనే అనుకుంటూ రగిలిపోతూ ఉంటుంది. రూమ్లోకి వెళ్ళిన మాయా హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఎలాగైనా ఇవాళ రుద్ర కళ్ళు తన మీదే ఉండేలాగా చూసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. కబోర్డ్ ఓపెన్ చేసి తను కొన్న సరికొత్త లావెండర్ కలర్ లాంగ్ జాకెట్ సారీను బయటకు తీసింది. అది తన బాడీ షేప్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనుకుంటూ కాసేపు మిర్రర్ ముందు నిలబడి మేకప్ స్టార్ట్ చేసింది. కళ్ళకి కాటుక పెట్టి కాస్త మస్కరా అద్ది పెదాలకి లైట్ పింక్ లిప్స్టిక్ రాసి జుట్టుని లూజ్ హెయిర్గా వదిలేసి లాస్ట్కి రుద్రాకి ఇష్టమైన మైల్డ్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని అద్దంలో తనను తాను చూసుకుంటుంది. మాయా అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ, ఇవాళ ఎలాగైనా ఈ మాయా నీ మనసుని మాయ చేయాల్సిందే మిస్టర్ హర్ష, నా అందానికి నువ్వు ఫ్లాట్ అవ్వాల్సిందే అని పర్ఫెక్ట్గా ఎంతో బ్యూటిఫుల్గా రెడీ అయ్యి స్టెప్స్ మీద నుండి దిగుతూ ఉంటే కింద ఉన్న ప్రతాప్ వర్మ మురిపెంగా చూశారు. రేణుక మాత్రం ముఖం పక్కకు తిప్పుకుంది. మాయా ప్రతాప్ వర్మకి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ బాయ్ తాతయ్య, బాయ్ మామ్ అంటూ కార్ కేస్ తీసుకొని కార్ వైపు పరిగెడుతుంది. కార్ స్టార్ట్ చేసి తన ఇంటి కాంపౌండ్ క్రాస్ అవ్వగానే మాయా ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. హోయిస్ దిస్ అని కార్ దిగిన మాయాకి నాన్సీ కనిపించగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న తన మొహం ఎర్రబడుతుంది. మాయా నాన్సీల మధ్య ఏం జరుగుతుంది ఇప్పుడు? నాన్సీను అపార్థం చేసుకున్న మాయా నాన్సీ లైఫ్ను ఎలా టర్న్ చేయబోతుంది? జై ఆద్యాతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయనున్నాడా? హరిని వీళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకోబోతుంది? గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.